నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాహ్నవి అయితే అనేక మంది అనేక రకాల అనారోగ్యాలతో సఫర్ అవుతూ ఉంటారు ముఖ్యంగా ఫిషర్స్ కి సంబంధించి చాలా సఫర్ అవుతూ ఉంటారు అయితే ఫిషర్స్ కి సంబంధించి రైట్ అవేర్నెస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంతా ఉన్నారు సరజస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారు నమస్తే డాక్టర్ గారు నమస్తే సార్ అయితే ఫిషర్స్ నిజంగా ఎంతో మంది సఫర్ అవుతున్న సమస్య కాకపోతే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎందుకు వస్తాయి అవేర్నెస్ ఎవరిలో లేదు సార్ అసలు ఫిషర్స్ రావడానికి గల రీజన్స్ ఏంటి సో జనరల్ గా మలద్వారాలు ఉండే సమస్యల్లో అతి ముఖ్యమైన సమస్య చాలా బాగా ఎక్కువగా కనిపించే సమస్య వచ్చేసి ఫిషరీ నానోనే సో పేషెంట్స్ ఎవరైనా సరే ముందు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళగా నాకు పైల్స్ ఉన్నాయని చెప్తా ఉంటారు నాకు నొప్పి వస్తుందండి నేను నాకు పైల్స్ ఉన్నాయని అనుకుంటామని చెప్తా ఉంటారు బట్ జనరల్ గా మలద్వారం లోపల మోషన్ వెళ్ళినప్పుడు పెయిన్ వస్తుందంటే జనరల్ గా 99% అది ఫిషర్ ఉంటుంది అనమాట ఫిషర్ అంటే ఏంటి అని చూసినప్పుడు ఫిషర్ అంటే మనకి ఎట్లయితే అరికాళ్ళలో పగులు ఏర్పడతాయో అదే విధంగా మలద్వారం లోపల గోడల మీద కూడా పగులు ఏర్పడతాయి సో వాటినే ఫిషర్స్ అంటారు దాన్నే ఫిషర్ ఇన్ యానో అంటారు సో అసలు ఎందుకు ఏర్పడుతుంది సో మలద్వారం లోపల గోడలు ఎట్లా ఉంటాయంటే చాలా పలుచగా ఉంటాయి సో వాటికి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఎప్పుడైనా స్టూల్ హార్డ్గా రాళ్ళలాగా పాస్ చేసినప్పుడు ఆ బయటికి పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది బయటకు వచ్చేటప్పుడు మలద్వారం లోపల గోడల్ని బాగా చీల్చుకుంటూ వస్తుంది అనమాట దాన్నే ఫిషర్ అంటారు సో అసలు ఎందుకు ఏర్పడుతుంది చూసినప్పుడు ఏంటంటే ముఖ్యంగా కారణం వచ్చేసి కాన్స్టిపేషన్కి నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడము వాటర్ సరిగా తాగకపోవడము అండ్ టైంకి మోషన్ పాస్ చేయకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ లేట్ నైట్లో ఎప్పుడో తినేసేసి 11 o'clock 12 o'clock తినేసి మార్నింగ్ 6 o'clock ఆఫీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు సో మార్నింగ్ టైమే వెళ్ళి టాయిలెట్లో కూర్చొనేసేసి పాస్ చేయడానికి ట్రై చేస్తారు స్ట్రెయిన్ చేస్తారు సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్తున్నారని చెప్పేసి స్టూల్ అనేది వెళ్ళకుండా అవాయిడ్ చేస్తారు ఈవినింగ్కి ఏమైందంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఫస్ట్ బిగినింగ్ స్టూల్ చాలా హార్డ్గా వస్తుంది ఆ బిగినింగ్ స్టూల్ హార్డ్గా వచ్చినప్పుడు యానస్ లోపల గోడల మీద కట్స్ ఏర్పడతాయి దాన్నే ఫిషర్ అంటారు సో ముఖ్యమైన కారణం వచ్చేసి కాన్స్టిపేషన్ అనేది మెయిన్ రీజన్ ఇవి కాకుండా ఎక్కువసార్లు మోషన్స్ అవ్వడం కూడా అంటే రోజుకి కొంతమంది 5-6 times వెళ్తూ ఉంటారు తినగానే మోషన్ వెళ్తూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే 3-4 times వెళ్ళడం కూడా ఇది నార్మల్ అనుకుంటారు నాట్ నార్మల్ ఇట్స్ అబ్నార్మల్ థింగ్ సో 3-4 times మోషన్స్ వెళ్ళడము దానివల్ల కూడా ఏమవుతుందంటే చిన్న పిల్లలు ఎక్కువసార్లు మోషన్స్ అయినప్పుడు మీరు గమనిస్తే అక్కడంతా కూడా నాప్కిన్ ర్యాష్ వస్తుంది అట్లానే మనలో కూడా పెద్దవాళ్ళలో కూడా మోషన్స్ ఎక్కువసార్లు అన్నప్పుడు ఏమవుతుందంటే యానస్ లోపల గోడల లోపల కట్స్ ఏర్పడతా ఉంటాయి అతిసారం అంటే మోషన్స్ ఎక్కువసార్లు అవ్వడము సివియర్ కాన్స్టిపేషన్ వీటి వల్ల కూడా మనకు ఫిషర్స్ వస్తాయి అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది సో జనరల్ గా ఏంటంటే వీటికి ఒక ఏజ్ గ్రూప్ అంటే ఏం లేదు చిన్నపిల్లలు తీసుకున్నప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు చాలా కామన్ సమస్య ఇది చిన్నపిల్లలు చూసినప్పుడు చాలా మంది కాన్స్టిపేషన్ ఉంటుంది పిల్లల్లో ఓకే సో పాలు తాగుతూ కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది కొందరిని పాలు కూడా బంద్ చేయమని చెప్తా ఉంటాం వాళ్ళకు కూడా ఈ ఫిషర్స్ వస్తూ ఉంటాయి ఇవే కాకుండా జనరల్ గా మేము ఎక్కువగా గమనించేది అంటే జనరల్ గా 25 to 40 years వాళ్ళకి ఎక్కువగా ఈ ఫిషర్స్ కనిపిస్తూ ఉంటాయి ఇవి కాకుండా ఇవన్నీ పెద్దవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు కోలాన్ క్యాన్సర్స్ ఉన్నా కానీ లేదు ఐబిడిస్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇవి ఉన్నా కానీ పేషెంట్స్కి ఫిషర్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఫిషర్స్ ఫైల్స్ ఇలాంటివి వచ్చినాయి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ షేర్ చేసుకోలేకపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సో జనరల్గా ఏంటంటే ముఖ్యంగా మనకి ఫిషర్ పైల్స్ ఫిస్టులాస్ని వీటిని ఎప్పుడు కూడా మీకు ఏదైనా చిన్న సింటమ్ వచ్చినా కానీ వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లక్షణాలు చెప్తాను ఫిషర్ యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే మోషన్ వెళ్ళినప్పుడు గ్లాస్తో కోసినట్టుగా పెయిన్ రావడం 2-3 hours సివియర్గా కంటిన్యూస్గా మంట ఉండడము ఇది అనేది ముఖ్యంగా ఫిషర్ సమస్య ఇదే కాకుండా మోషన్ మీద గీతలాగా బ్లడ్ వస్తుంది ఫాలోడ్ బై ఒక 2-3 drops పడతాయి అనమాట సో ఇది ముఖ్యమైన సమస్య కట్ చేసినట్టు పెయిన్ రావడము చాలాసేపు దాకా మంట ఉండడము మోషన్ మీద గీతలాగా బ్లడ్ రావడం ఈ 3 లక్షణాలు ఉన్నట్లయితే మనము ఫిషర్ అని చెప్తారు సో దీన్ని అక్యూట్ ఫిషర్ అంటారు అనమాట ఇవి జనరల్గా లైఫ్లో ఎవరికైనా ఎప్పుడైనా ఒకసారి వస్తుంది కాకపోతే ఏంటంటే వస్తుంది ఎప్పుడో ఒకసారి కాన్స్టిపేషన్ లేకుండా అసలు ఉండదు లైఫ్ టైంలో కంపల్సరీ ఎప్పుడో ఒకసారి చిన్న కట్ చేసినట్టు కొంచెం పెయిన్ వస్తుంది బట్ జనరల్గా మానిపోతాయి అంత ఇబ్బంది ఏం పెట్టవు బట్ అలా కాకుండా పేషెంట్కి ఇదే కంటిన్యూస్గా ఆన్ అండ్ ఆఫ్గా కట్స్ అవుతున్నాయంటే మాత్రం డాక్టర్ని కలవాల్సి వస్తుంది సో వీటిలో మనకి అక్యూట్ క్రానిక్ అని చెప్పాను కదా అక్యూట్ అంటే ఇవాళనే జస్ట్ ఒక వారం రోజుల క్రితమే ఏర్పడ్డది దాన్ని అక్యూట్ అంటారు దాంట్లో ట్యాగ్ అట్లాంటిది ఏముండదు ఓన్లీ పెయిన్ చిన్న బ్లీడింగ్ లాగా అవుద్ది ఇట్స్ ఓవర్ బట్ క్రానిక్ ఫిషర్ అంటే ఏంటంటే ఒకవేళ ఫిషర్ ఏర్పడి 6 నుంచి 8 వారాలు తగ్గనట్లయితే సంవత్సరంలో 2-3 సార్లు కానీ రిపీట్ అయినట్లయితే దాన్ని క్రానిక్ ఫిషర్ అంటారు సో క్రానిక్ ఫిషర్లో సిమ్టమ్ ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పినట్టుగానే మోషన్కి వెళ్ళినప్పుడు కోసుకుపోయినట్టు పెయిన్ ఉండడం మంట ఉండడం దీనితో పాటు బయట ఒక చిన్న ట్యాగ్ పెరుగుతుంది స్కిన్ వాళ్ళు ఏమనుకుంటారంటే బయట ట్యాగ్ చేతికి తగిలినప్పుడు ఈ పైల్స్ అనుకుంటారు
బట్ జనరల్గా ఫిషర్ ఉంటుంది అనమాట అది. ఓకే, ఆ ట్యాగ్ ఉంటుంది, దాన్నే సెంటినల్ పైల్ అంటారు, సెంటినల్ ట్యాగ్ అంటారు. సో అది క్రానిక్ ఫిషర్ యొక్క లక్షణం. దాంట్లో ముఖ్యంగా పేషెంట్కి ఏంటంటే మోషన్ హోల్ టైట్ అయిపోయింది. ఫస్ట్ మోషన్ వెళ్ళాలంటే వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది. లిటరల్లీ వాళ్ళు మార్నింగ్ మోషన్ అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అసలు చాలా ఉగ్గబట్టుకొని స్లోగా పాస్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఎక్కడ కట్టేద్దో అనే ఉద్దేశంతోనే. దాంతో ఏమవుతుందంటే సరిగా ఫుడ్ తీసుకోరు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మార్నింగ్ టైం ఎక్కడ మోషన్కి వెళ్ళాల్సి వస్తుందని భయము. సో ఇలా అయినప్పుడు ఏమవుతుంది, యానసోల్ ఇంకా టైట్ అయిపోయి ఈ క్రానిక్ ఫిషర్ అనేది పేషెంట్కి చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. సో ఈ విధంగా అక్యూట్ అండ్ క్రానిక్ ఫిషర్స్ ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నట్లయితే డెఫినెట్గా డాక్టర్ గారిని కలిసినట్లయితే ముందుగానే దానికి సంబంధించిన కొన్ని మెడికేషన్ ఇస్తే మనం ఫిషర్ని తక్కువ చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే మనకు ఆయుర్వేదిక్లో మళ్ళీ అగ్నికర్మ ఉంటుంది అనమాట, లేజర్ ప్రొసీజర్ లాగానే, అది మనం చేసుకోవాల్సి వస్తాం. రాకుండా ఏమైనా తీసుకునే జాగ్రత్తలు ఉంటాయంటారా? డెఫినెట్గా ఇందాక చెప్పిన ఏవైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, వాటర్ ఎక్కువ తాగుతాలి, మేము తాగాలి, నాన్ వెజ్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటుండాలి ఒకటి. అండ్ అప్పుడప్పుడు మనకు విరేచనానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఏంటంటే ఎట్లా అంటే ఎవ్రీ 3 months ఒకసారి ఆముదం తాగడం అట్లాంటివి చేసేవాళ్ళు ఊర్లలో. బట్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు అట్లాంటివి. సో అట్లాంటివి కొంచెం చేసుకుండాలి. అట్లీస్ట్ 10 to 20 ml మనం ఆముదం తీసుకున్నట్లయితే, ఇంగువ కానీ లేకపోతే వాము కానీ అట్లాంటి తీసుకుని డైజెషన్ బాగా ఉంటుంది. డైజెషన్ ఎప్పుడైతే ఉంటుందో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. కాన్స్టిపేషన్ ఇష్యూ లేకపోతే మనకి ఫిషర్ అనేది ఏర్పడదు అనమాట. ఓకే, అయితే ఒక్కసారి వచ్చేసిన తర్వాత ట్రీట్మెంట్ అంటే ఏది బెటర్ అని చెప్పి? ఎస్. సో జనరల్గా ఫిషర్స్ కూడా మనకు చాలా రకాల ట్రీట్మెంట్ ఉంటాయి. అసలు ఫిషర్ మానకపోవడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనకి 6 to 8 weeksలో ఫిషర్ తగ్గలేదు, అక్కడ చిన్న ట్యాగ్ పెరిగింది అనుకోండి, దాన్ని సెంటినల్ పైల్ అంటారు. ఇంకా వన్స్ ఈ కండిషన్ వచ్చిందంటే మాత్రం మీరు మెడికేషన్ వాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు ఆయుర్వేద మెడికేషన్స్ వాడండి, ఏమన్నా వాడండి, పెద్దగా ఉపయోగం ఉండదు. అలా కాకుండా ఎక్యూట్ ఫిషర్ ఉందనుకోండి, అంటే కట్ అయింది రీసెంట్గా, అట్లాంటి వాటిల్లో కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. అవి వాడుకుంటూ హాట్ వాటర్లో కూర్చోడానికి కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తారు. అవి యానస్ లోపల కూడా మాత్రావస్థి ఉంటుంది, ఒక మెడికేటెడ్ ఆయిల్ని యానస్ లోపలికి ఇస్తారు. దానివల్ల ఏంటంటే మలద్వారం చుట్టుపక్కల గోడలు కొంచెం వదులైనప్పుడు ఫిషర్ అనేది హీలింగ్ అయిపోయే అంటే మానిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా క్రానిక్ కండిషన్లో ట్యాగ్ ఒకసారి ఏర్పడ్డది అనుకోండి, హోల్ టైట్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఫిషర్ మానదు. వాటిలో ఏమవుతుందో అగ్నికర్మ అని ఒక ప్రొసెస్ ఉంటుంది ఆయుర్వేదిక్లో, దాన్ని ఇప్పుడు నవేడేస్ లేజర్ అనుకోవచ్చు. లేజర్ దాంట్లో ఏం చేస్తారంటే మలద్వారం చుట్టుపక్కల గోడలు ఏవైతే ఉంటాయో అవి టైట్గా పట్టుకోవడం వల్ల ఫిషర్ హీల్ అవ్వదు మామూలుగా. సో వాటిని కొంచెం రిలాక్స్ చేయడం జరుగుతుంది. చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫిషర్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, ఫిషర్ మానిపోతుంది. దాంతోపాటు బయట ఉన్న స్కిన్ ఏదైతే ట్యాగ్ చెప్తున్నానో దాన్ని కూడా మనము ఈ అగ్నికర్మ ద్వారా తీసేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ ఫిషర్ అనేది 3 to 4 weeksలోనే కంప్లీట్గా మానిపోతుంది. పేషెంట్కి జనరల్గా 98% వరకు రికరెన్స్ అనేది ఉండదు. ఓకే, ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మెయిన్ అంటే మనం కొన్ని చెప్తాం, హాట్ వాటర్లో కూర్చోవడము, ఒక 3 weeks వరకు అయితే నాన్ వెజ్ ఏం తినకూడదు, మెయిన్ అది ఇంపార్టెంట్, కంప్లీట్ నాన్ వెజ్ కంపల్సరీగా. అండ్ స్పైసీ ఎక్కువ తినకుండా చూసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, ఫైబర్, ఈవినింగ్ టైంలో ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో వీటిని తీసుకున్నట్లయితే జనరల్గా మనం ఏదైతే ట్రీట్మెంట్ చేస్తామో దానివల్ల పేషెంట్కి ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, 100% మానిపోతుంది. అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్రొసీజర్ ఏమవుతుందంటే మీకు ప్రొసీజర్ చేసుకున్న తర్వాత కూడా పేషెంట్కి ఎప్పుడైనా మోషన్ గట్టిగా వచ్చి ఎప్పుడైనా పగిలినా కానీ అదొక 1-2 daysలో మానిపోతుంది, మళ్ళీ ఇబ్బంది పెట్టదు ఇందాక పెట్టినట్టుగా ట్యాగ్ పెరిగి. సో కాబట్టి ఏంటంటే ఫిషర్స్ విషయంలో చాలామంది ఏంటంటే అక్కడ ఏదైనా సర్జరీ చేస్తే మోషన్ కంట్రోల్ పోయిద్దేమో అనే ఉద్దేశంతో, మళ్ళీ వస్తుందేమో అనే ఉద్దేశంతో చాలామంది చేయించుకోకుండా ఉంటారు. బట్ అలా చేయించుకోకున్నట్లయితే ఇప్పుడున్న ప్రాబ్లం ఏమవుతుందో అది తగ్గదు. అండ్ మోర్ ఓవర్ ఫిషర్ ఎక్కువ రోజులు ఉంటే ఫిషర్ ఇన్ఫెక్ట్ అవుతే ఫిస్టులా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే డాక్టర్ గారిని కలవడం బెటర్, చాలా బెటర్. నిజంగా వెరీ గుడ్ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, నిజంగా అంటే ఫిషర్స్తో అంటే చాలా మంది సిగ్గుపడి మొహమాట పడి ఈ మాట అనాలన్నా ఈ విషయానికి సంబంధించి షేర్ చేసుకోవాలన్నా సరే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మన ఆరోగ్యం మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇలాంటి విషయాలకి మొహమాటం కాదు, రైట్ ట్రీట్మెంట్ అనేది, రైట్ డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా మరి ఇలాంటి ఏ సమస్యతో మీరు సఫర్ అవుతున్నా డాక్టర్ వెంకటేశ్వర్లు గారిని సంప్రదించాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, ఒక్కసారి డాక్టర్ గారిని కలవండి. నమస్తే.